హలో గాయస్, మనకి నిన్న ఆర్ఆర్ వర్సెస్ ఎంఐ మ్యాచ్ కంప్లీట్ అయిపోయింది కదా. అయితే ఈ మ్యాచ్లో చూసుకుంటే మనకి సూర్యకుమార్ యాదవ్ 23 బాల్స్లోనే 48 రన్స్ చేశాడు. అయితే ఈ 48 రన్స్తో ఒక రికార్డ్ అయితే బ్రేక్ చేశాడని చెప్పాలి. అదేంటంటే అంతకుముందు మనకి 2014లో రాబిన్ తప్ప కేకేఆర్ తరపున ఆడుతూ ఉన్నాడు. మరి ఆ కేకేఆర్ తరపున ఆడేటప్పుడు అతను వరుసగా 10 మ్యాచెస్లో 25 అబోవ్ రన్స్ చేయడం జరిగింది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే ఎవరో కూడా దగ్గరకు వచ్చారు, కానీ ఆ రికార్డ్ని ఎవరు కూడా బ్రేక్ చేయలేదు. సో మరి ఇప్పుడు దాదాపు 10 ఇయర్స్ తర్వాత మరి సూర్యకుమార్ యాదవ్ అయితే ఈ రికార్డుని బ్రేక్ చేశాడు. సో మరి ఇప్పుడు తను చూసుకుంటే 11 మ్యాచెస్లో వరుసగా 25 అబోవ్ రన్స్ చేసిన ప్లేయర్గా మనకి సూర్యకుమార్ యాదవ్ అయితే నిలబడటం జరిగింది. అయితే ఇదంతా పక్కన పెడితే ఈ లిస్ట్లో మరి టాప్ 5 ప్లేస్లో ఎవరెవరు ఉన్నారు అంటే మనకి ఫస్ట్ వచ్చేసరికి ఆల్రెడీ చెప్పాం, సూర్యకుమార్ యాదవ్ ఇప్పుడు 11 మ్యాచెస్లో వరుసగా 25+ రన్స్ చేశాడు. దాని తర్వాత సెకండ్ ప్లేస్లో వచ్చేసరికి ఇందాక చెప్పినట్టే మనకి రాబిన్ తప్ప 10 మ్యాచెస్లో వరుసగా 25 రన్స్ చేశాడు. దాని తర్వాత వచ్చేసరికి థర్డ్ ప్లేస్లో వచ్చేసరికి మనకి విరాట్ కోహ్లీ 9 మ్యాచెస్లో వరుసగా చేశాడు. దాని తర్వాత స్టీవ్ స్మిత్ కూడా 9 మ్యాచెస్లో వరుసగా 25 అబోవ్ రన్స్ చేశాడు. దాని తర్వాత 5th ప్లేస్లో వచ్చేసరికి సాయి సుదర్శన్, సో ఇతను కూడా 9 మ్యాచెస్లో వరుసగా చేయడం జరిగింది. సో ఏదేమైనా సరే మరి నిన్నటి మ్యాచ్లో మరి రికార్డ్ని అయితే 10 ఇయర్స్ తర్వాత సూర్య అయితే మరి బ్రేక్ చేశాడని చెప్పాలా. సో అయితే ఏదేమైనా మరి నెక్స్ట్ మరి సూర్యకుమార్ యాదవ్ రికార్డ్ని మరి బ్రేక్ చేసే బ్యాట్స్మెన్ ఎవరన్నా ఉన్నారా? సో మరి ఒకవేళ ఉంటే మరి ఎవరు అనుకుంటున్నారా అనేది కింద కామెంట్ చేయండి.